హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అబిన్ఫో. ముందుగా మనం కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా. అయితే కొత్త రేషన్ కార్డులు వచ్చే నెల ఆగస్టు ఫస్ట్ వీక్లో అయితే కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది వీడియోలో పూర్తిగా తప్పు లేకుండా ఫిల్ చేయడం అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ కార్డు టైప్ ఎఫ్ఎస్సి అని చెప్పి ఇక్కడ టిక్ అయితే చేసుకోవాలి. తర్వాత ఏదైతే ఆధార్ నేమ్ ఉంటుందో ఇంటి యజమానురాలు అంటే లేడీస్ ఎవరైతే ఉంటారో ఇంటి పెద్ద వాళ్ళైతే నేమ్ అయితే ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఈ ఆధార్ నెంబర్ ఎవరిదైతే ఇస్తామో ఇంట్లో లేడీస్ది వారి పేరు అయితే ఇక్కడ రాయాలి, ఇంటి పేరుతో సహా. రాసిన తర్వాత ఫాదర్ స్పోర్ట్స్ నేమ్ ఇక్కడ హస్బెండ్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. హస్బెండ్ నేమ్ ఏదైతే ఉంటుందో హస్బెండ్ నేమ్ అయితే ఇక్కడ రాయాలి. తర్వాత ఫీమేల్ అని చెప్పి టిక్ చేయాలి. ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఏజ్ అనేది ఎంత ఉంది అనేది ఇక్కడ వేయాలి. ఏజ్ రాసిన తర్వాత ఇక్కడ హిందూ అని చెప్పి రాసిన తర్వాత ఇక్కడ క్యాస్ట్ అడుగుతారు అన్నమాట. ఏం క్యాస్ట్, జనరల్ అది అని చెప్పేసి, బీసీ వాళ్ళు బీసీ అని, ఎస్సీ ఎస్టీ అదర్స్ అని చెప్పేసి మన అదర్స్ అని పెట్టేస్తున్నాం. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అని టిక్ చేయండి. తర్వాత గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అని అడుగుతారు. గ్యాస్ కనెక్షన్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. గ్యాస్ కనెక్షన్ ఏ కనెక్షన్ అని చెప్పేసి అడుగుతారు, దీపం కనెక్షన్ అని చెప్పి పెట్టండి. తర్వాత ఏదైతే గ్యాస్ కంపెనీ నేమ్ ఉంటుందో అది ఎన్నా పెట్టండి. పెట్టిన తర్వాత గ్యాస్ ఏజెన్సీ నేమ్ ఏదైతే ఉంటుందో నేను భారత్ గ్యాస్ వాడుతుంటా, భారత్ గ్యాస్ అని చెప్పి టిక్ చేయాలి. తర్వాత కన్జ్యూమర్ నెంబర్ ఉంటుంది కదా గ్యాస్కు సంబంధించి, ఆ కన్జ్యూమర్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ తర్వాత రెసిడెన్స్ అడ్రస్, మీరు ఎక్కడైతే ఉంటారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. సపోజ్ నేను డోర్ నెంబర్ 1-00/43. తర్వాత ల్యాండ్ మార్క్ ఈ పక్క పంట ఏమైతే ఉందో ఇక్కడ నేను ఆంధ్ర బ్యాంక్ అని రాస్తున్నాను. ఆంధ్ర బ్యాంక్ అని రాసిన తర్వాత ఇక్కడ డిస్టిక్ హైదరాబాద్ రాస్తున్నా. తర్వాత మండల్ సికింద్రాబాద్. తర్వాత విలేజ్ సికింద్రాబాద్ రాస్తున్నా. తర్వాత పిన్ కోడ్ 5,82,5,03. ఇట్లా పిన్ కోడ్ మీరు ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ పిన్ కోడ్ రాసి, మీకు ఎఫ్పీ షాప్ నెంబర్ ఐడియా ఉంటేనే మీరు రేషన్ అయితే తీసుకుంటున్నారు కదా మీకు దగ్గరలోనే, అది ఐడియా ఉంటేనే మీకు ఇక్కడ రాయండి, లేకపోతే వదిలేయండి. తర్వాత ఇది కూడా వదిలిపెట్టేసేయండి. తర్వాత ఇది యాడ్ మెంబర్ డీటెయిల్స్, మీరు ఇంట్లో ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు వాళ్ళ ఆధార్ నెంబర్లు అన్నీ రాయాలి. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్లో మీ ఇంట్లో లేడీస్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వారిదైతే రాసాం మనం ఫస్ట్. తర్వాత రాయాల్సింది ఇక్కడ హస్బెండ్ ఆధార్ కార్డు. తర్వాత ఆధార్లో ఈఐడి నెంబర్ ఉంటుంది కదా అది ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత నేమ్, మీ హస్బెండ్ నేమ్ ఇక్కడ ఇది వదిలేయండి, ఇది అవసరం లేదు. తర్వాత మీ పిల్లలు, ఇంట్లో ఎవరు ఉంటారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది రాసిన తర్వాత వాళ్ళ ఈఐడి నెంబర్ రాసి వాళ్ళ పేరు అన్నీ రాయండి. రాసి అయిపోతుంది. కాలం అయిపోయిన తర్వాత మరి సెకండ్ కాలం ఇక్కడ ఏజ్, ఫస్ట్ ఏదైతే మనం హస్బెండ్ తెచ్చామో అది ఏజ్ రాయాలి. ఏజ్ అంటే ఇప్పుడు 30. తర్వాత జెండర్ మేల్, ఇది నో అని చెప్పి రాయండి. స్టాటస్ నో. రిలేషన్ విత్ హెడ్ హస్బెండ్. తర్వాత చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ చిల్డ్రన్స్ 1, 2, 1, ఒకరు 5, ఒకరు 4, ఒకరు 3. ఫీమేల్, బాబు మేల్.
తర్వాత టిక్ పెట్టండి ఇక్కడ. ఇది డాటర్ అని చెప్పి రాయండి. ఇది సన్ రాసిన తర్వాత ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్. ఇది ఎవరు మళ్ళీ ఇంటి హెడ్ నేమ్ రాసి తర్వాత ఓన్ అని చెప్పి రాసేసి మొబైల్ నెంబర్ రాయండి. ఇక్కడ మొబైల్ నెంబరు కమ్యూనిటీ గైడ్లైన్ ద్వారా నేను మొబైల్ నెంబర్ అయితే నాది ఇవ్వట్లేదు. ఇచ్చిన తర్వాత ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఏదైతే ఆధార్ నెంబర్ ఉంటుందో ఆధార్ నెంబర్ రాసి ఇక్కడ రాయండి. ఆధార్ నెంబర్ మనం ఇట్లా. తర్వాత అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆధార్లో అడ్రస్ అనేది రాయండి. ఇక్కడ రాసిన తర్వాత ఇది మాన్యువల్గా కావాలా లోకల్ పోస్ట్లో కావాలా నాన్ లోకల్ కావాలంటే మాన్యువల్గా అని చెప్పి టిక్ చేయండి. తర్వాత అప్లికేషన్కు కావాల్సినవి వచ్చేసి అప్లికేషన్ ఫామ్, ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, అప్లికేషన్ ఫామ్ అంటే మనం ఏదైతే ఎంత నింపామో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఆధార్ ప్రూఫ్ అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్ సరిపోతుందని చెప్పి చెప్తున్నారు. ఇదివరకు రేషన్ కార్డుకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టాల్సి ఉంటుండే. ఇప్పుడు ఏం లేకుండా జస్ట్ ఆధార్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కోసం గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్ ఏదైనా పెట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతవరకు. తర్వాత అప్లికేషన్ సిగ్నేచర్ అని చెప్పి పెట్టేసి మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ మెయిన్గా చూసుకున్నట్టయితే ఇంటి యజమానురాలు ఆధార్ నంబర్, తర్వాత నేమ్, తర్వాత హస్బెండ్ నేమ్, తర్వాత ఫీమేల్, తర్వాత ఏజ్, తర్వాత హిందూ, సోషల్ స్టేటస్ ఏదైతే ఉందో అదర్స్ పెట్టండి. తర్వాత గ్యాస్కు సంబంధించి కనెక్షన్ అడుగుతారు, ఎస్ అని పెట్టండి. కనెక్షన్ సంబంధించి దీపం కనెక్షన్ అని పెట్టండి. కంపెనీ నేమ్ వచ్చేసి భారత్ గ్యాస్ అని రాయండి. కన్జ్యూమర్ నెంబర్ వచ్చేసి మీ బుక్లో ఉంటుంది అది రాయండి. తర్వాత రెసిడెంట్ అడ్రస్ వచ్చేసి మీరు ఏదైతే అడ్రస్లో ఉంటున్నారో అడ్రస్ ఇక్కడ రాయండి. రాసిన తర్వాత దాని కింద ఇంట్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటారో అంటే హస్బెండ్ కొత్త రేషన్ కార్డులో యాడ్ కావాలంటే భార్యాభర్తలు వారితో పాటు వాళ్ళ పిల్లలు ఉండాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి హస్బెండ్ నేమ్ రాయాలి, హస్బెండ్ ఆధార్ నెంబర్, హస్బెండ్కి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత చిల్డ్రన్స్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల డీటెయిల్స్, ఆధార్ నెంబర్, వారి నేము ఇక్కడ రాసి వాళ్ళ ఏజ్, హస్బెండ్ ఏజ్, తర్వాత మెయిల్ ఏమవుతాడు రేషన్ కార్డు హోల్డర్కి ఏమవుతాడు హస్బెండ్, తర్వాత చిల్డ్రన్స్ 5 years, ఫీమేల్ నో అని పెట్టేసండి. ఇక్కడ వచ్చేసి డాటర్ అవుతుంది, రిలేషన్ విత్ హెడ్ డాటర్. తర్వాత 4 years పాప, 4 years బాబు, సేమ్ డాటర్ సన్. తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి నేమ్, మన ఫస్ట్లో ఏదైతే నేమ్ ఇస్తామో ఇంటి యజమానురాలిది వారి నేమ్, తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్, తర్వాత వచ్చేసి ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది, తర్వాత డెలివరీ టైప్ వచ్చేసి మాన్యువల్. దీనికి కావాల్సిన అప్లికేషన్ ఫామ్ కావాల్సినవి వచ్చేసి ఆధార్ అప్లికేషన్, ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్, సిగ్నేచర్ పెట్టేసి మనమైతే సబ్మిట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.